మా భాషలో చెప్పాలంటే లుల్లాయి మల్లి, మీ భాషలో చెప్పాలంటే తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న బీర్లా ఐలయ్య బెస్ట్ ఫ్రెండ్సా కాదా గతంలో బెస్ట్ ఫ్రెండ్సే. 2 సార్లు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను చాలా కష్టపడ్డా. నేను కూడా ఆయనకు ఆర్థిక సాయం చేసిన. కష్టపడి ఒక బీసీ బిడ్డ అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు తిరిగిన. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో హార్నిషల్ కష్టపడి గెలిపించిన. నా ఎలక్షన్లో కూడా నాకు వచ్చి ప్రచారం చేసిండు. నన్ను నేను గెలవాలని కూడా ప్రయత్నం చేసి తిట్టిండు. కానీ ఎప్పుడైతే నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక బీసీ బిడ్డగా నేను ఎదుగుతున్నటువంటి నాకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక బీసీ బిడ్డ మీద నిందారోపణలు చేసిండో అప్పటి నుంచి ఆ క్యాండిడేట్ని అవుట్డేట్ క్యాండిడేట్ పెట్టేసిన. అర్థం కాలే అంటే ఎక్స్పైర్ అన్నట్టు లెక్క. నా దృష్టిలో ఎక్స్పైర్. అంటే అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి ప్రతి ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసేది. మాలే నియోజకవర్గం సంబంధించి మాకు, ఎందుకంటే మా సొంత నియోజకవర్గం, నా మండలం తుర్కపల్లి మండల వాస్తవుడు మాదాపూర్ గ్రామం సంబంధించిన వాడు కాబట్టి గతంలోనే నన్ను మొదటగా గ్రామంలో ఫిల్టర్ పెట్టించినటువంటి వ్యక్తి మల్లన్న. అలాంటి అంత సత్సంబంధాలు మెయింటైన్ చేసిన వాళ్ళు మరి ఏ వక్ర బుద్ధి పుట్టిందో రేపు మరి ఏమన్నా ఆలయంలో వచ్చి పోటీ చేద్దాం అనుకుంటున్నా అన్న కూడా అన్న. మీరు ఇంటిస్తురా ఆలయంలో పోటీ చేయని చెప్పి ఎవరితోడే తట్టుకుంటా. కేసీఆర్ వస్తుంది తట్టుకుంటా అన్న. కేసీఆర్ తోటి తట్టుకుంటాను, ఇంకేమతో తట్టుకో. నేను కేసీఆర్ తోటి అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఈయన ఆయన కాదు, నేను ప్రజల మనిషిని, కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చినోని, ఎవరినో బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకుని కాదు. ఇప్పుడు రూపాయి కంచి వచ్చినా ఎవరు బ్లాక్ మెయిల్ చేసి మరి నేనేమంటున్నా, నేను చేయని తప్పును నా మీద వేసిండు. ఇప్పుడు కూడా నీ ముందు చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నా మీద వేసినటువంటి ఆరోపణను నువ్వు నిర్ధారణ చేసినప్పుడే నువ్వు మోగోనివి. నా మీద ఇప్పటికి ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద ఏదైతే నువ్వు 10 ఎకరాల సైటు 150 డాక్యుమెంట్లు అని చెప్పి వాగినవో దాన్ని నువ్వు నిరూపించకపోతే నువ్వు సచ్చినట్టు లెక్క. నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. నువ్వు నిరూపించకపోతే నువ్వు సచ్చినట్టే లెక్క. ఇప్పటికే సచ్చినవు. నా మీద వేసినటువంటి ఆరోపణ ఇప్పుడు నేను ఛాలెంజ్. గతంలో నా మిత్రుడు నా పార్టీలో ఉండని చెప్పి నేను స్పందించలే, కానీ ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చను. చాలామంది ఏమంటారు, అరే మీ ఎమ్మెల్సీ నీ మీద అన్నాడు కానీ అంటే, అరే అంటే అది ఎంతమంది అంటే ఏంది. నేను ఒకసారి అనేది, మా ఇద్దరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసారు. తనకి ఇట్లా ఆరోపణ చేస్తే పట్టించుకోవద్దా అన్నాడు. అన్నా పట్టించుకోవద్దా అన్నాడు. కానీ నా మీద అన్నాడు, నేను ఎట్లా పట్టించుకుంటా. నేను నీకంటే ఎక్కడ చెడింది మరి మీ ఇద్దరికి? ఎక్కడ చెల్లే వక్రబుద్ధి. అందరిని ఒక తోట్ల కట్టేసినట్టుగా అందరు ఒక తీరుగా అనుకుంటాడు. వక్రబుద్ధి. అందరిని బేరించినట్టుగా ఐలేం బేరించిన అనుకుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేమంటాడు, నీ లిస్ట్ ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రికి నేనెందో నువ్వేదో తెలియదా? నీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది తెలియదా? కార్యకర్త స్థానం వచ్చిన మల్లన్న స్థాయి కంటే ఐలయ్య స్థాయి పెద్దదా? 100%. నీ లెక్క బ్లాక్ మెయిలర్ కాదు నేను ప్రజా జీవితంలో ప్రజల నుంచి కష్టపడి ప్రజల నుంచి వచ్చినోని, ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా ఒక స్థాయి నుంచి వచ్చినాను నేను. కానీ ఏదో బ్లాక్మెయిల్ చేసి బెదిరించి